హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గంగవాయల కూర పెసరపప్పు రెసిపీ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గంగవాయల కూర శరీరానికి చాలా చల్లదనం. ఫ్రెండ్స్, ఎండాకాలంలో తప్పనిసరిగా ఈ కర్రీ చేసి తినాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా లేత గంగవాయల కూర కట్టల్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 6 కట్టలు తీసుకున్నాను. ఈ విధంగా ఆకుతో సహా లేత కాడలు కూడా తెంపుకోవాలి. ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది లేత కాడలు. ఈ విధంగా నేను 6 కట్టల్ని ఈ విధంగా తెంపాను. ఫ్రెండ్స్, ఇలా కాడలు కూడా ఉన్నాయి, లేత కాడలు. దీన్ని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికోసం 10 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇది 10 మిరపకాయలు. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువగా ఉంటుంది, తక్కువ కావాలంటే క్వాంటిటీ కొంచెం తగ్గియండి. 6 కట్టల గంగవాయల కూర గురించి నేను 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో దీన్ని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. ఫ్రెండ్స్, పెసరపప్పు కెమికల్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పెసరపప్పు కడుక్కున్నాను. ఇందులో సరిపోయే నీళ్లు వేసి నేను 10 ఎల్లిపాయలను వేస్తున్నాను. ఇందులో 10-12 ఎల్లిపాయలు వేసి స్టవ్ పై దీన్ని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, పప్పు ఉడికేటప్పుడు మూత పెట్టద్దు. మీకు వీడియోలో చూపించాలని మూత పెట్టాను. ఇలా పొంగుతుంది. ఫ్రెండ్స్, చాలా ఇబ్బందిగా అవుతుంది మన కిచెన్ అంతా. అందుకోసం పప్పు ఉడికించేటప్పుడు మూత మాత్రం పెట్టద్దు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అక్కడే నిల్చోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు కొంచెం ఉడికింది. ఇందులో మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, పసుపు మసాలాలు వేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికనివ్వాలి. పసుపు వేసిన తర్వాత పొంగలి. ఫ్రెండ్స్, చూడండి, మన పప్పు 50% ఉడికినట్టే. ఇందులో మనం కట్ చేసుకున్న గంగవాయల కూరను వేసేసుకుందాం. ఈ గంగవాయల కూర తొందరనే ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, 5 మినిట్స్ లోపే పప్పుతో సహా. ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసేసుకుందాం. నేను 1 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇందులో మామిడికాయ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందే ఈ గంగవాయల కూర కొంచెం పులుపు ఉంటుంది. మామిడికాయ ఉంటే చాలా ఇంకా టేస్ట్ పెరుగుతుంది. కొందరు చింతపండు కూడా వేస్తారు. ఈ 5 మినిట్స్ కోసం లీడ్ పెట్టేసి ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అవుతుంది. మన గంగవాయల కూర కొంచెం ఉడికినట్టే. నేను ఆమ్చూర్ పౌడర్ని వేస్తున్నాను. మామిడికాయ ఎండబెట్టిన పౌడర్. ఫ్రెండ్స్, ఇది పులుపు కోసం చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ తంకెర కూడా వేస్తారు. ఫ్రెండ్స్, మామిడికాయను కట్ చేసి ఎండబెట్టిన దాన్ని కూడా వేస్తారు. నేను పౌడర్ని వేశాను. ఒక 5 to 6 మినిట్స్ ఈ పప్పు ఉడకాలి. ఇంకా 5 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు లీడ్ తీసేసి చూద్దాం. పప్పు ఉడికింది. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని రుబ్బేసుకోవాలి. ఈ విధంగా మన గంగవాయల కూర పెసరపప్పు రెడీ అయినట్టే. దీన్ని కొంచెం పప్పు గుత్తి కడిగేసుకుందాం. ఇందులోనే ఈ వాటర్ సరిపోతుంది ఈ కూరలో. చూడండి, ఈ క్వాంటిటీ వాటర్ ఉంటే మన గంగవాయల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేస్తున్నాను. మన రెసిపీ కంప్లీట్ అయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పోపు వేయాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో.
తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మనం పోపు గిన్నెను పెట్టాము స్టవ్ పై. అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎల్లిపాయ ముక్కల్ని, అలాగే 4-5 పచ్చిమిర్చిని, కొంచెం ఇంగువను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంగువతో రుచి చాలా పెరుగుతుంది. అలాగే కరివేపాకు. పోపు కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లబడ్డాక ఇందులో కొంచెం మిర్చి వేసి కలుపుకొని పోపు వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ గంగవాయల కూర టేస్ట్ డబల్ అవుతుంది ఫ్రెండ్స్, మరియు కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, గ్రీన్, రెడ్, సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పక ఇలా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మ.